హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఫిషింగ్కి వచ్చాం. పోలంమిల్ డాబ్ కింద పెద్ద కాలువ. పట్టాడు మావాడు మొదటి చేప. తెలిసిందే ఎలాంటి చేప పడతాడు. మావాడు ఏదైనా సాహసం అని చెప్పాలి. ఫస్ట్ పక్కే పడతారు, తర్వాత పెద్దవి పడతారు. ఇలాంటి చేపలు చాలా పట్టిండు. చూడండి, అవతల పక్క పట్టేది ఇంకో ఫ్రెండ్, మా ఫ్రెండ్ రాజేష్ గారు. ఈ పోలంపల్లి డ్యామ్ కింద పెద్ద కాలువ. బాగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. తెలిసిందేగా, మాకు అదృష్టం ఆవగింజ అంత కూడా ఉండదు, దురదృష్టం మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అదో దాని అర్థం ఇదే. ఈ పక్క వెళ్ళబట్టడానికి వచ్చే నుంచి ఇక్కడ దాకా వచ్చాము మేము. ఏంటో ఫ్రెండ్స్, అసలు ఏది కలిసి రావట్లేదు. సరిగ్గా చేపలు పడట్లేదు. ఏ లొకేషన్కి వెళ్ళినా ఏ చిల్లాంటి పక్కి పిల్ల పడుతున్నాయి. సరే పిండి అన్నీ వేసుకొని వచ్చాం, కానీ తీర ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం పడుతుంటే ఇక వర్షానికి పిండి అది అంతా ఆగమైపోతుందని చెప్పి జస్ట్ ఎర్రలు పెట్టి చేపలు పడుతున్నాం. మా ఊడికి బ్యాక్ టు బ్యాక్ పక్కలు పడుతూనే ఉండవు. మేము వీటిని గురకలు అంటాం, లేదా చెప్పలు అంటాం. ఇవి మాత్రం పడుతూనే ఉన్నాయి. వర్షం మాత్రం కంటిన్యూగా పడుతూనే ఉంది. అసలు వర్షం ఇంతవరకు ఆగలేదు. మా పెద్ద ఫ్రెండ్ కొట్టాడు బ్యాడ్ లక్. చూసిన చాలా చేపలు పట్టు. మా ఆవిడ అవతల పక్క లాగుతూనే ఉండు కంటిన్యూగా, కానీ ఒక చేప మాత్రం పడట్లేదు. ఎంతలోకి ఈసారి ఎర్రకొచ్చి ఇప్పుడే వేసాడు. ఏమేం పడుతుందో చూడాలి. ఇప్పటిదాకా అన్ని పక్కే పిల్లలే పట్టాడు. ఏదేమైనా వర్షాకాలం. మాకు సరైన లొకేషన్ తెలియదు ఫ్రెండ్స్. మీకు లొకేషన్ తెలిస్తే ప్లీజ్ డైరెక్ట్గా అక్కడ లొకేషన్ చెప్పండి మిత్రమా. ఎక్కడ ఎటు వెళ్ళినా మాకంతా అంటే ఇక మాకు పెద్దగా ఎటు వెళ్ళిన వాళ్ళం కాదు. ఇది దగ్గరలో చుట్టుపక్కల ఉండి ఈ దరిదాపుల్లో పట్టిన వాళ్ళమే. వీడు అసలు లాగాల వద్దన్నా కూడా ఇది చేపే పడుతుంది. చెప్పబడింది మంచిదే సైజు. ఇక మావిడు చిన్నది పడితే ఆనందం అంటే ఇక తెలుసుగా, పెద్దది పడితే మాత్రం అబ్బో ఆనందం 100 రెట్లు ఉంటుంది. పట్టిన చేపలు పొద్దాక వల్ల వేయలేక ఇక ఒడ్డు మీద విసిరేస్తుండేవాడు. ఎందుకంటే ఇక వర్షం పడుతుంది తగ్గుతుంది, పడుతుంది తగ్గుతుంది. దానివల్ల వెళ్ళిపోదాం అనుకొని ఇప్పుడు కూడా వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఒడ్డెక్కే వాళ్ళు ఇంకా వేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇంతలోకే వాడికి ఇంకో చేప పడింది. ఇలా చేప పడితే ఎలా ఉండదు ఫ్రెండ్స్. వెళ్ళాలనిపించిన టయానికి మళ్ళీ చేప పడితే అదే చేపలు పడుతుంది కదా మళ్ళీ పడదామని చెప్పి అనిపించి మళ్ళీ వేస్తున్నాడు. ఇదైతే పూర్తి గాలం మింగేసింది. పర్లేదు, ఓ మాదిరి చెప్పలు సైజ్ అయితే పడుతున్నాయి మా ఊడి బోరు పట్టకుండా. ఈ కాలంలో ఇవే పెద్దవి అనుకుంటా, ఎంతకన్నా పెద్దవి ఏం దొరకట్లేదు. మా వీరుడు మళ్ళీ ఒక చేపలు ఆగాడు. ఈరోజు అన్నీ పులుసుకి ఫ్రైకే సరిపోతాయి. సరిపోయింది, కూర సరిపోని పడుతున్నాం మా వాడు. వర్షం పడుతున్నా కూడా ఆగట్లేదు. పట్టి పక్కన పెట్టేవాటి కంటే పడేసే ఎక్కువ ఉన్నాయి మా ఊడి దెబ్బకి. మా ఫ్రెండ్ రాజేష్ గారు పెద్ద చేప కొడతా చూడండి. అమ్మ కొట్టాడు. వనం సైతం లెక్క చేయకుండా చేపలు పడుతున్నాం మా మిత్రులు. కానీ వర్షం మాత్రం భయంకరంగా పడేలాగుంది. పూర్తిగా మొబ్బట్టేసింది ఫ్రెండ్స్. ఇంతలో మావాడు ఇంకో చేప పట్టాడు. వర్షం పడుతుందని చెప్పి ఫోన్ పక్కన పెట్టా. ఈ వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ మంచిగా అయితే చెప్పే పడింది. మంచి మంచి చేపలే పడుతున్నాయి ఫ్రెండ్స్. చెప్పలేనా పర్లేదు, మంచి సైజే పడుతుంది బోరు కొట్టకుండా. ఇంట్లో మా ఫ్రెండ్ ఇంకో చేప పట్టాడు. వాడికి ఇదే ఫస్ట్ చేప ఈరోజు. ఎదురు చూసి 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 100 సార్లు గుంజుంటాడు. 101సారి పడింది ఈ చేప. వాడికి యాక్చువల్లీ ఆ చేప తీయటం కూడా రాదు. ఆ ముళ్ళు ఎక్కడ కూర్చుంటే భయపడి 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 తీస్తుంటాడు. అది ఆయన పనితనం, చేప ముళ్ళు తీసే విధానం చూసి నేర్చుకోండి. ఇంకా పడుతూనే ఉన్నారు. ఇంటికి వెళ్దామనంటే మాత్రం రావట్లేదు. ఆల్మోస్ట్ సాయంత్రం 5:30 ఆ టైం అయింది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంకో చేప పడతా చూడండి. వాడు ఈరోజు చెప్పలు రారాజు అయిపోయిండు. మంచి మంచి చెప్పలు పడుతుండు. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంటికి పంపిస్తాం. చెప్పలు ఫ్రై చేసుకుని తినండి, బాగుంటాయి. ఏటి చెప్పలుగా సైజే ఉన్నాయి. అంటే ఇంకా మేము ఎక్కడెక్కడో తిరిగి 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 ఫైనల్లీ ఇక్కడికి వచ్చినాం. అందుకే బాగా లేట్ అయిపోయింది.
లేకుంటే ఇంకా చాలా చేపలే పడాయి. ఎర్లీగా వచ్చి ఉంటే రావడానికి అయితే వచ్చాం కానీ ఎర్లీగా ఇక్కడ మాత్రం ఈవినింగ్ 4 ఆ టైంకి వచ్చాం. లొకేషన్స్ ఎక్కడ తెలియట్లేదు ఫ్రెండ్స్. ఉన్న చేప వీడు పట్టిన దానికంటే బాగొట్టేది ఎక్కువ ఉంది. ఇక ఎట్లయితే లాభాలు అని చెప్పి తిత్తులే అతను మొత్తం. మా ఫ్రెండ్ ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉండు. అది ఇంకా కొట్టేలాగా ఉన్నా కూడా పట్టేలాగే ఉండు. పట్టాడు. అబ్బా అవి ఎన్ని పట్టినాయో అన్నీ మిస్ అవుతుంటాయి వీడికి. వీడి అదృష్టం అంతే. అమ్మో ఈసారి పెద్దదే పట్టిండు. అబ్బా చాలా పెద్దది పట్టిండు. ఆ పెద్ద చేసుకోవాలి వాడికి కూడా తెలియదు. పాపం ఒక్కటే ఒకటి పెద్ద పడింది, రెండోది పక్కి పిల్ల పడింది. అదే చెప్పపిల్ల. సర్లే బోర్ కొట్టుకుంటూ ఏదో పడిందని వాడు ఫీల్ అవుతాడు హ్యాపీగా. ఇప్పుడు చూడండి మా వాడు ఒక 10 కేజీలు చేప పడతాడు. పూర్తిగా వంగిపోయి అతి పెద్ద చేప అతి కష్టం మీద కొడతాడు చూడండి. అదిగా చేపని తీసి పడేయరా. చూడండి 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 చూడండి. కొట్టాడు 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 కొట్టాడు. అదిగో 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 అదిగో. 10 కేజీల చేప కూడా అంతగాని ఎవరు అందరు తెలుసా. అట్లుంటుంది మా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా బాగా లేట్ అయిపోయింది. వర్షం కూడా భయంకరంగా పడేలా ఉంది. మబ్బు విపరీతంగా పట్టింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.